రంగయ్య పొలంలో పనిచేస్తూ వ్యవసాయం చేస్తూ బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. రంగయ్య భార్య కాంతమ్మ ఇంట్లోనే ఉండి ఇంటి పని వంట పని అన్నీ చూసుకుంటూ భర్తకు కావలసినవన్నీ సమకూరుస్తూ ఉంటుంది. అలాగే కాంతమ్మ ఒక్కగానొక్క కొడుకు రమేష్. రమేష్ మంచిగా చదువుకొని జాబ్ చేస్తూ ఉంటాడు. రోజు రంగయ్య కాంతమ్మతో ఇలా అంటాడు, ఏమే, నాకు పొలానికి టైం అవుతుంది. నువ్వేమో నీతో ఒక విషయం మాట్లాడాలి, కూర్చోమని చెప్పావు. త్వరగా చెప్తే నేను పొలానికి వెళ్ళాలి. ఆగయ్యా, పొలానికి వెళ్ళే పనిలో కాస్త శ్రద్ధ కూడా కొడుకు పెళ్లి మీద పెట్టుంటే ఈ పాటికి కొడుక్కి ఎప్పుడో పెళ్ళయి ఉండేది. వాడు ఉద్యోగం చేస్తా ఉన్నాడా? ఇంకా వాడికి ఎప్పుడు పెళ్లి చేస్తావు? వాడికి భార్య వస్తే నాకు కొంచెం ఇంటి పని తగ్గుతుందని నేను ఆలోచిస్తుంటే ఇంకెంతకాలం నేను ఒక్కదాన్నే కష్టపడాలయ్యా? వాడితో పాటు పిల్లలందరికీ పెళ్ళయ్యి అందరూ ఇద్దరేసి పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతున్నారు. ఇంకెప్పుడు కొడుక్కి పెళ్లి చేస్తావు కాంతం అని అందరూ నన్ను అడుగుతుంటే తలెత్తుకోలేకుండా ఉన్నాను. ఒక్కగానొక్క కొడుకని ఇంతకాలం వాడిష్టం వచ్చినట్టు చేశావు. ఇంకా పెళ్లి విషయంలో ఆలస్యం చేస్తే మాత్రం నేను అసలుకే ఒప్పుకోను. ఎందుకే కాంతం అంతలా కోపగించుకుంటున్నావు? అబ్బాయికి నేనెప్పుడో మంచి సంబంధం చూశాను. అమ్మాయి ఎవరో కూడా అబ్బాయికి చెప్పేశాను. అవునా? అమ్మాయి అబ్బాయికి నచ్చిందా? అంటే మీ తండ్రి కొడుకులిద్దరికీ నచ్చితే సరిపోద్దా? ఈ ఇంట్లో నా మాటకి విలువ లేదా? కోడలతో 24 గంటలు ఉండాల్సింది నేనే కదా. నువ్వేమో పనికి పోతావు, వాడేమో ఉద్యోగానికి పోతాడు. కోడలేమీ నాకు నచ్చాల్సిన అవసరం లేదయ్యా. ఎందుకు నచ్చదే కాంతం? నీ కొడుక్కి నచ్చింది ఏదైనా నీకు నచ్చకుండా ఉంటుందా ఏంటి? వాడమ్మాయి చాలా బాగా నచ్చిందని, పెళ్ళి మీ ఇష్ట ప్రకారమే ఎప్పుడైనా చేసుకుంటానని కూడా చెప్పాడే. అట్లాగైతే నా కొడుకు సంతోషం కన్నా నాకేది ఎక్కువ కాదయ్యా. ఆ అమ్మాయితోనే సంబంధం ఖాయం చేసి వీలైనంత తొందరగా పెళ్లి ముహూర్తాలు పెట్టి పెళ్లి చేసేద్దాం అనుకుని పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటారు. అలాగా కాంతమ్మ ఇంకా రంగయ్య కలిసి రమేష్ ఇంకా అంజలిల పెళ్లి చేస్తారు. పెళ్ళి చాలా ఘనంగా జరిగిపోతుంది. పెళ్ళైన కొంతకాలానికి కాంతమ్మ అంజలితో ఇలా అంటుంది, చూడమ్మా కోళ్ళ, పెళ్ళయి నెల రోజులుగా వస్తుంది. ఇంకా నువ్వు వంటగదిలోకి రావచ్చు. ఈ రోజు నుంచి వంటగది బాధ్యతలన్నీ నువ్వే తీసుకోమ్మా. మావయ్య గారికి అబ్బాయి గారికి ఇష్టమైన వంటలేందో నేను నీకు చెప్తాను. ఆ ప్రకారం వాళ్ళకు నచ్చిన వంటలు చేసుకుంటూ మంచిగా ఉండమ్మా. ఆ మాటలకి కోడలు అంజలి నవ్వుతూ, ఏంటత్తయ్యా ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను వంట చేయడం ఏంటి? నాకు అసలు స్టవ్ ఎలా వెలిగిస్తారో కూడా తెలియదు అత్తయ్యా. నాకు వంటలు చేయడం అసలే రాదు. మీకెవరు చెప్పారో కానీ నా గురించి అన్నీ అబద్ధాలే చెప్పారత్తయ్యా. అదేందే అట్టా మాట్లాడుతున్నావు? మా అమ్మాయి 20 మందికైనా సరే అర నిమిషంలో వంట చేసేస్తుంది అని మీ అమ్మ చెప్పింది కదే. ఇప్పుడు ఏంది ఎట్టా మాట్లాడుతున్నావు? అత్తయ్య, పెళ్ళంటేనే ఒక్కటి చిన్న చితక అబద్ధాలు చెప్తారు. అందులోనే ఇదొక అబద్ధం. నాకైతే అసలు వంట చేయడమే రాదత్తయ్య. పైగా అంతసేపు ఆ పొయ్యి దగ్గర నిలబడి వంట చేసేంత ఓపిక కూడా నాకు లేదు. అసలే నాకు బద్ధకం ఎక్కువ. కాబట్టి ఏమనుకోకుండా మీరే పని చేసుకోండి అత్తయ్య. లేకపోతే ఓ పని మనిషినైనా పెట్టుకుందాం. మనకేం తక్కువని? ఏం తక్కువని కాదులేమ్మా, మన పని మనం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది. సరేలే, నువ్వు వంట నేర్చుకునేదాకా నేనే చేసుకుంటానులే. ఇంకా పని మనిషి ఎందుకు? నేనున్నాను కదా, చిన్న చిన్నగా నన్ను చూసి నేర్చుకుందువు కానీ. లేదత్తయ్య, నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంది ఉద్యోగం చేస్తున్నాడు, ఒక పని మనిషి ఉంటుంది, నేను పని చేసే పని ఉండదు అని. మా పుట్టింట్లోనైనా నేను అంతే. అసలు నేను ఏ పని చెయ్యను. అందరూ నాకే ఎదురు పనులు చేస్తూ ఉంటారు. నాకు అసలు పని చేస్తే ఊరికే అలసట నీరసం వచ్చేస్తుంది. నాకు చాలా బద్ధకం ఎక్కువ. కొంతమంది నన్ను సోమరిపోతు అని కూడా అంటూ ఉంటారు. కానీ వాళ్ళ మాటలేవి నేను పట్టించుకోను. అయినా అంత మంచి ఉద్యోగం చేసే భర్తను పెట్టుకొని నేనెందుకు అత్తయ్య పని చేసుకోవాలి? మనం ఇంట్లో పని మనిషిని పెట్టుకుందాం. అంతేకాని నేను పని చెయ్యను. మరి రేపు మా చెల్లెల కూతురు నన్ను చూడ్డానికి వస్తుంది. మా కోడలు చాలా బాగా వంటలు చేస్తుంది, రమ్మని నేనే చెప్పాను.
ఇప్పుడు మరది రేపు వస్తుంది. దాని ముందు నేనేం చేయాలి? మీరు ఏమైనా చేయండి అత్తయ్య. నేను మాత్రం ఉదయాన్నే నిద్ర లేవలేను. వాళ్ళకి సపర్యలు చేయలేను. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయండి. నేను మీ మాటకి ఎప్పుడైనా ఎదురు చెప్తానా అని కోడలు లోపలికి వెళ్ళిపోతుంది. రెండో రోజు సరస్వతి వస్తుంది. ఏంటి పిన్ని, ఏంది కొత్తగా పెళ్ళయింది కదా, నీ కోడలు నన్ను రావడంతోనే ఎదురొచ్చి పలకరిస్తుంది అని అనుకున్నాను. మరేంది నీ కోడలు అసలు కనిపించడమే లేదు? అది అదేం లేదు లేవే. అది ఉదయాన్నే లేచి నీకోసం రకరకాల వంటలన్నీ చేసి పాపం అలిసిపోయి ఇప్పుడే వెళ్ళి పడుకుంది. దాన్ని గదిలించడం ఎందుకు, మనం వెళ్ళి భోజనం చేద్దాం పదా. ఇంటి పిన్ని, కోడల మీద ఒక్క మాట కూడా పడనివ్వటం లేదు. కోడలు రెస్ట్ తీసుకోవాలి అది ఇది అంటున్నావు. ఏమన్నా విశేషమా ఏంటి? అదేం లేదు లేవే. చెప్పాను కదా, ఉదయాన్నే లేచి పనులన్నీ చేసి అలసిపోయిందని. అందుకే కొద్దిసేపు పడుకుంటాను అత్తయ్య అని అడిగింది. సరే పడుకోమ్మా అని చెప్పాను. అంతకుమించి ఏం లేదు లేవే. పద భోంచేద్దాం అని భోజనం చేస్తారు ఇద్దరూ కలిసి. భోజనం చేసిన తర్వాత కాంతమ్మ, సరస్వతి, అంజలి ముగ్గురు కలిసి హాల్లో కూర్చుంటారు. అప్పుడు సరస్వతి ఇలా అంటుంది. ఏమంజలి, నువ్వు వంటలు చాలా బాగా చేస్తావని మా పిన్ని చెప్పింది. కానీ నువ్వు చాలా బాగా కాదు, అద్భుతంగా చేశావు. అచ్చం మా పిన్ని చేతి వంట తింటున్నట్టే ఉంది. నువ్వు ఇంత బాగా వంటలు చేయడం ఎక్కడ నేర్చుకున్నావు? అంజలి ఏదో చెప్పబోతుంటే ఆపి కాంతమ్మ ఇలా అంటుంది. అదేనే, నువ్వు ఉదయాన్నే లేచి ఇంట్లో పని అంతా చేసి 4 రకాల వంటలు చేసి మీ వదిన వస్తుందని అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది వెళ్ళి పడుకున్నావు కదా, ఆ వంటల గురించి మాట్లాడుతుంది వదిన. ఆ మాటలకి సరస్వతి ఇలా అంటుంది. నువ్వాగు పిన్ని, నీ కోడల్ని మాట్లాడనివ్వు. అన్నిటికీ నువ్వే సమాధానం చెప్తున్నావేంటి అంటుంది సరస్వతి. అత్తగారన్న మాటల్ని అర్థం చేసుకున్న అంజలి ఇలా అంటుంది. వదినా, ఏదో హడావిడిగా చేసేశాను. ఏంటొదినా, బాగున్నారా? ఒక్కదానివే వచ్చావు, పిల్లల్ని తీసుకొని రావచ్చు కదా వదినని మాటలో మాట కలుపుతుంది. అది కాదంజలి, త్వరలో మా అబ్బాయి పుట్టినరోజు వస్తుంది. ఆ రోజు నువ్వు మా ఇంటికి వచ్చి కనుక ఇలానే వంటలు చేసావంటే చాలా సంతోషంగా ఉంటుంది. నువ్వు వంటలు చాలా బాగా చేస్తున్నావు. ఏమంటావు? సరే వదిన, వస్తానులే వీలు చూసుకొని. ఇప్పుడైతే చాలా చీకటి పడింది, మనం వెళ్ళి పడుకుందామా? ఆ మాటలకి కాంతమ్మ చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ ఉదయాన్నే నువ్వు ఫస్ట్ బస్కి ఊరెళ్ళాలంటున్నావు. పద వెళ్ళి పడుకో అని అక్కడి నుంచి సరస్వతిని పంపించేస్తారు. సరస్వతి వెళ్ళిపోయిన తర్వాత అంజలి అత్తగారిని ఇలా అడుగుతుంది. ఏంటత్తయ్య, వంటలు మీరు చేసి నేను చేశానని చెప్పారా? ఎందుకత్తయ్య, ఆ పొగడ్తలేవో మిమ్మల్నే పొగిడేవాళ్ళు కదా, నా మీద ఎందుకు చెప్పారు? అది కాదే, ఇప్పుడు నువ్వు చేయలేదంటే నీ గురించి తప్పుగా అనుకుంటారు. కొత్త కోడలి ఇంట్లో ఉండి కూడా అత్తగారితో పనులు చేస్తుంది అని. అందుకే మనకి ఎన్నున్నా, మనం ఎంత ఇబ్బందులు పడుతున్నా సరే బయట వాళ్ళ ముందు మనం అలా బయట పడకూడదు కదా, అందుకే అలా చెప్పానులే. చాలా థ్యాంక్స్ అత్తయ్య. నన్ను ఇంతలా అర్థం చేసుకునే అత్తగారు దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తొందరలోనే వంటలన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను అత్తయ్య. సరేలేవే, ఇప్పుడు కొంపలేం మునిగిపోయినాయి అని నిదానంగా నేర్చుకుందువు గానిలే. నేను చేస్తున్నానుగా, నన్ను చూస్తే నీకు తొందరగానే వచ్చేస్తాయి పనులన్నీ. పద వెళ్ళి పడుకుందాం అని వాళ్ళు కూడా వెళ్ళిపోయి పడుకుంటారు. కొద్ది రోజులకి కాంతమ్మకి ఒక్కదానికే ఇంటి పనంతా చేయడం కష్టంగా ఉంటుంది. ఒక పక్క కోడలు చూస్తే పని చేయాలన్న ఆశ ఉన్న బద్ధకంతో పని చేయలేకుండా ఉంటుంది. ఇదంతా చూసిన శాంతమ్మ ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకుంటుంది. రోజు అంజలి పని మనిషితో ఇలా అంటుంది. చూడమ్మా, నువ్వు కాలేజీకి వెళ్ళడం లేదా? ఈ వయసు పిల్లలందరూ హాయిగా కాలేజీలో చదువుకుంటూ ఉంటారు. మరి నువ్వెందుకు మా ఇంట్లో పనికి వస్తున్నావు? నువ్వు చదువుకోవడం లేదా అని అడుగుతుంది అంజలి. లేదక్కా, నేను చదువుకుంటున్నాను, నేను కాలేజీకి వెళ్తాను అని చెప్తుంది పని మనిషి. నువ్వు ఉదయం సాయంత్రం ఇక్కడే పనిచేస్తూ ఉంటావు, ఇంకెప్పుడు కాలేజీకి వెళ్తావు అని అడుగుతుంది అంజలి. నేను ఉదయాన్నే నిద్ర లేచి
ఇంట్లో పనులు చూసుకొని మీ ఇంటికి వస్తాను. ఇక్కడ పనులన్నీ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి కాలేజీకి వెళ్తాను. మళ్ళీ కాలేజ్ అయిపోయిన తర్వాత మీ ఇంటికి వచ్చి ఇక్కడి పనులన్నీ చేస్తాను. తర్వాత మళ్ళీ మా ఇంటికి వెళ్ళి ఇంట్లో పనులన్నీ చేసుకొని కొద్దిసేపు చదువుకొని పడుకుంటాను. ఇదేనక్క రోజు నా జీవితంలో జరిగేది. ఇక్కడ వండి పెట్టింది తిని ఉండడానికి నాకు చాలా బద్ధకంగా ఉంది. నువ్వు ఇన్ని పనులు చేస్తూ చాలా స్ట్రాంగ్గా ఉంటున్నావు. అంటే మనం అన్ని పనులు చేసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామనే విషయం నాకు నిన్ను చూసి అర్థమైంది. బద్ధకంగా ఉంటే ఎప్పటికీ బద్ధకంగానే ఉంటాము. కష్టపడి పని చేస్తేనే మన ఆరోగ్యం బాగుంటుందనే నీతి నేను నీ నుంచి తెలుసుకున్నాను. సరే, ఈ రోజుకి పని నేను చేస్తాను, నువ్వు కాలేజీకి వెళ్ళు అని పని మనిషిని అక్కడి నుంచి పంపించేస్తుంది అంజలి. తరువాత ఒకరోజు అంజలి పని మనిషి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్క, ఏంటి నువ్వు మా ఇంటికి వచ్చావు? ఏమైందక్క? నేనేమన్నా తప్పు చేశానా? లేదా నన్ను పనిలో నుంచి తీసేస్తున్నారా? ఏమైందక్క? అదేమీ లేదమ్మా. ఈ రోజు నుంచి నువ్వు పనిలోకి రావాల్సిన అవసరం లేదు. పైగా నీకు కాలేజ్ ఫీజు డబ్బులు కూడా నేనే ఇస్తాను. ఎందుకంటే నీ వయసులో అమ్మాయి చదువుకుంటే రేపు నీ కుటుంబం జీవితం చాలా బాగా ఉంటుంది. నువ్వు ఇంత పని చేసి కష్టపడి చదువుకోవాల్సిన అవసరం లేదు. లేదక్కా, నేను పని చేసి సంపాదించుకుంటాను. నాకు ఎవరు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ విషయం మా ఇంట్లో అమ్మ నాన్నకి తెలిస్తే ఒప్పుకోరక్క. మనం కష్టపడి సంపాదించిన డబ్బుతోనే మన అవసరాలు తీర్చుకోవాలి అని చెప్తుంది మా అమ్మ. అక్క అని పిలిచావు కదా, అక్కలాగే చెప్తున్నాను. ఈ రోజు నుంచి నువ్వు పనేం చేయాల్సిన అవసరం లేదు. నీకు కావాల్సిన డబ్బు నేను పంపిస్తాను. నువ్వు హాయిగా కాలేజీకి వెళ్ళి మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తూ అమ్మ నాన్నని బాగా చూసుకో అని చెప్తుంది అంజలి. సరే అక్క అని చెప్తుంది పని మనిషి. రోజు నుంచి అంజలి కష్టం విలువ తెలుసుకొని ఇంట్లో అత్తగారికి ప్రతి పనిలో సహాయంగా ఉంటూ అతి కొద్ది రోజుల్లోనే అన్ని పనులు నేర్చుకొని తన సోమరితనాన్ని వదిలేసి సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.